క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ ఒక పుస్తకం రాశాడు కుటుంబరావు గారు, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్. శామ్యూల్ హాటింగ్టన్ ఆయన ఇంకో రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్ ఏంటంటే కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్స్, ఆ బుక్ పేరు కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్స్. ఆయన ఘనా అనే కంట్రీని సౌత్ కొరియాని తీసుకొని ఎగ్జామిన్ చేస్తూ 2 కంట్రీస్కి ఒకేసారి ఫ్రీడమ్ వచ్చింది, ఒకేసారి స్వతంత్రం వచ్చింది. ఘనా కల్చరల్గా అంటే చాలా యాన్షియంట్ కంట్రీ అయినప్పటికి కూడా పేదరికంలో పడిపోయింది. సౌత్ కొరియా పేదరికం నుంచి ఎట్లా అభివృద్ధి చెందిందని ఒక కేస్ స్టడీ చేశాడు. నేను ఆ బుక్ చదివాను. నాకు ఆ బుక్లో కనిపించిన స్టడీ ఏంటంటే పేదరిక నిర్మూలనకి డబ్బే కాదు కల్చరల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రయోగం ఏమైనా చేస్తానంటే స్వాగతిద్దాం, దాన్ని ముందుకు తీసుకెళ్దాము. కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్స్ ఇన్ టు ఎరాడికేట్ పావర్టీ అని చెప్పేది నా స్టడీగా మీ ముందు ఉంచుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీరు స్వాగతిద్దామని మీరు 4-5 సార్లు రిపీటెడ్గా అన్నారు. ఇక్కడ స్వాగతించాలనే దాంట్లో కానీ లేకపోతే ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలనే దాంట్లో కానీ ఎలాంటి సందేహాలు లేవండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనకు కానీ లేకపోతే సమాజంలో కానీ ఏం లేవు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పార్టీ పరంగా రాజకీయంగా అంటాడు, ఇంకా అనేవాళ్ళు కూడా అంటారు, పొలిటికల్గా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నాళ్ళు కూడా దీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఒకటండి. జగన్మోహన్ రెడ్డి గారిని గమనించాల్సింది ఏంటంటే వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలు తన నుంచి దూరం అవుతారని, పేదలు బాగుపడితే తనకు ఓటర్ ఉండడు కదా, తనకు ఓటర్ తనకు ఎప్పుడు బటన్ నొక్కితే తీసుకునే వాళ్ళు ఉండాలి. అవును, వాళ్ళు బాగుపడి వాళ్ళ యొక్క ఎలివేట్ అయ్యి వాళ్ళు పావర్టీలో నుంచి బయటపడి ముందుకెళ్తే తన ఓటర్గా జారిపోతాడు కదా. అవును అవును. సో అది ఆయన కాన్సెప్ట్. ఎప్పుడు తన ఓటర్ గా ఉండాలంటే పేదలు ఉండాలి. నేను చూసిన దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్. డొక్క గారు ఒక్క నిమిషం అండి, కరెక్టే మీరు అన్నది. అయితే ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం విక్రమ్ గారు, కొంతమంది లెఫ్ట్ భావజాలం ఉన్న నిపుణులు, మేధావులు కూడా, ఆర్థిక రంగంలో అవగాహన ఉన్న వాళ్ళు కూడా డబ్బు సంపాదించాడు వీళ్ళ కోసం ఎందుకు వస్తాడు అంటే ఈ మాటలు విన్నా నేను ఇవాళ. నిజానికి డబ్బు సంపాదించాడు వీళ్ళ కోసం ఎందుకు వస్తాడు, ఇవన్నీ అయ్యే పనులు కాదు, ఇట్లా మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇవాళ ముప్పాళ్ళ గ్రామంలో 5-6 చూసా నేను. వచ్చారు, లిటరల్గా వచ్చారు, వచ్చి ఈ సమాజం నుంచి మా ఊరు నుంచి మేము ఎంతో తీసుకున్నాం, మళ్ళీ మేము తిరిగి ఇవ్వాలి, అందుకే వచ్చామన్నారు. అట్లా ఇప్పుడు 100 మంది సంపాదించాలంటే 10 మంది వచ్చినట్టే కదా. సో అది ఒక కాన్సెప్ట్.